నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశులకి కూడా ఈ ఆగస్టు నెల ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలియజేస్తున్నారు. ఇక ఫైనల్ గా మీనరాశి, ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. మీనరాశి వారు అంటేనే వీరికి నిజంగా కొంతమేర ఎదుటి వ్యక్తి యొక్క మనస్సులో ఏముంది అనేటువంటి విషయాన్ని ఎంతసేపటికి తెలుసుకుందాము అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది, పరిస్థితే ఉంటుంది వీరికి. సో ఇట్టి మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు, మరి మీనరాశి మనకు ది అక్షరాలు అంటే ఈ యొక్క అదేమిటి, మనకు పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం. పూర్వభాద్ర 4వ పాదం పడుతుంది. సో మీనరాశి వారికి ఓవరాల్ గా 2022 ఆగస్టు నుండి బాలేదు. 22 ఆగస్టు నుండి ఇందులో చాచి, దేదో, దాది, షమ్ అక్షరాలు, దు అక్షరాలు, థా అక్షరాలు, తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ మన దేదో దా కూడా ఉంది, దేవిశ్రీ ప్రసాద్ అనుకోవచ్చు. అంటే చెప్తున్న ఉదాహరణకు 2022 ఆగస్టు ముందు, 2022 ఆగస్టు తర్వాత వీరి యొక్క గ్రాస్ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఏదో ఒకటి ఇచ్చినప్పటికీ అది వేరే రకంగా ఉంటుంది, దాని పరిస్థితి వేరు. ఈ తమన్ గారు కూడా ఓకే, కానీ అంటే ఓకే అంటే లైక్ ఏమిటి అంటే జనరల్ చెప్తున్నా, విపరీతమైనటువంటి బిజీ అయిపోయాడు. ఇందులోనే మనిషి అనేటువంటి వాడు ఎప్పుడైనా బాగా, నేను వీళ్ళిద్దరి విషయం ఎందుకు చెప్తున్నా అంటే, టాప్ పొజిషన్కు వెళ్ళడము, చక్కటి గిఫ్ట్స్ రావడము, మనకు గుర్తింపు రావడము, మనము ఓహో అనేటువంటి నలుగురిలో పడడము, ఇవన్నీ ఏలినాడు శనిలనే అయితే వేరే ఎండ్లగా. శనేశ్వరుడు మిమ్మల్ని తీసుకొని పోయే స్థాయి అంతా ఇంతగా. అనవసరంగా తిట్టుకుంటుంటాం. ఏలినాడు శని అన్నట్టు ఎవరు తిట్టుకుంటారో, ఎవరైతే ఏలినాడు శని అని చెప్పి బాధపడతారో, కుళ్ళు కపటమైనటువంటి బుద్ధి కలిగినటువంటి బయటికి ఒకటి లోపల ఒకటి చెప్పుకునేటువంటి వారు ఉంటారో, ఇక ఈ మాట అన్నది కానీ అంటే 9 సార్లు పెట్టి 10వసారి పెట్టకుంటే వాడు మనకు రెస్పెక్ట్ అయ్యాడు. రోజు టిఫిన్ పెట్టి ఒకరోజు మన పరిస్థితిలో లేదా ఏదో పరిస్థితులలో మనం తెప్పియకుంటే, అంటే ఆ విధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి ఈ శనైశ్వరుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇందులో భాగంగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి వారు ఎవ్వరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో మైనస్లు అవుతాయి, ప్లస్లు అవుతాయి. నాకు మైనస్లు అవుతున్నాయి అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్లస్ కావడానికి ప్రయత్నించాలి. ఏమిటి? అనాథలను ఆదుకోవడం కానీ, అనాథలకు ఏమైనా వంట వండి పెట్టడం కానీ, పిల్లలకు, అనాథ పిల్లలకు, లేదా మన సీనియర్ సిటిజన్స్కి ఏమైనా సహాయం చేయడం కానీ, ఏమైనా మీ వృత్తికారకులు డ్రైవర్స్ కానీ లేదా వారికి ఏమైనా బట్టలు కొనివ్వడం కానీ, మీరు మీ కింద పనిచేసేటువంటి వారి యొక్క బర్త్డే ఫంక్షన్ చేయడం కానీ, అలాంటివి అంటే వారిని సంతోష పెట్టడము శనైశ్వరుడు అద్భుతమైనటువంటి హోదాను మీకు తెచ్చిపెడతారు. ప్రత్యేకించి మీనరాశి వారికి ఎలా ఉంటుందని అనుకోవచ్చు. తప్పకుండా. సో మీనరాశి వారి యొక్క లక్షణం ఒకసారి చూసుకుందాం. ఇందాక ఒక విషయం చెప్పాను, తప్పకుండా. ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ. ఎందుకంటే గురువు గారు ఆ యొక్క గ్రహానికి, మన రాశికి అధిపతి. ఆత్మస్థైర్యం, చొరవ తక్కువ. చేపకి ఏముంటుంది? నీటిలో ఉంటే భయంగా ఉంటుంది. ఒడ్డు మీద ఎవరన్నారా నాకు గాలం వేస్తాడా అని ఎప్పుడు అంటే ఒడ్డు మీద అటు తొంగి చూడడం. అదే ఆత్మస్థైర్యం చాలా తక్కువ వీరికి. తెగించి ముందుకు వెళ్ళలేరు. సో ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. ఓకే, నిజాయితీ ఎక్కువ. మళ్ళీ స్నేహితులను చూసి సంతోషపడుతుంటారు. వీరు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే వీరికి ఎంతో ఇష్టము. ఎవరి యందు ద్వేషము కానీ కోపము కానీ రాదు, వచనము కూడా తగ్గదు. అదేవిధంగా సుకుమారమైనటువంటి స్వభావము, చాలా క్రమశిక్షణ, ధర్మ మార్గము వైపుగా ఉండేటువంటి ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంత ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఉంది. ఈ యొక్క ఆగస్టు నెలలో
అదే విధంగా స్థాన భ్రంశము, ఎట్టి కోశాన మీరు ఉండేటువంటి స్థానంలో మీరు ఉండకుండా షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక అపార్ట్మెంట్ లో ఉన్న మీరు 5th ఫ్లోర్ లో ఉన్న 6th ఫ్లోర్ కు వెళ్ళడం కానీ లేదా 2nd ఫ్లోర్ కు రావడం కానీ ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. లేదా ఇంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేసే పరిస్థితి ఉంది. సో ధన నాశనము ఉంది, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనస్పర్ధలు ఉన్నవి, కొంతమేర బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇది గమనించుకోండి. ఇదే విధంగా గృహములో కూడా కొన్ని సమస్యలు, గృహ సమస్యలు. అసలు ఈ ఇంటికి సంబంధించి ఏదైనా మా ఇంటికి ఎవరో చేతబడి చేశారు, మా ఇంటికి ఎవరో ఏదో ఊదారు ఉఫ్ అని, లేదా మా ఇంట్లో ఎవరో నిమ్మకాయలు వేశారు, మా ఇంటి ముందు ఎవడో అనుమానంగా తిరుగుతున్నాడు, ఇలాంటివి బాగా ఉంటాయి. అది గమనించుకోండి. సో ఇంకా కొంతమేర రాజకీయం రంగంలో ఉండేటువంటి వారికి కొంత పై అధికారుల నుండి కానీ వారి నుండి కొంత ఏదో ఒక భయంగా ఉండేటువంటి పరిస్థితి. కోపం అధికంగా ఉంది, అనూహ్య అవరోధాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు ఉన్నవి, చోర భయము ఉంది. అంటే ఏవైనా వాహనాలు, వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి, జాగ్రత్త. వీటితో పాటుగా స్థాన చలనం ఉంది, పదవీహీనత ఉంది. ఉద్యోగానికి సంబంధించి ఎట్లా అంటే సుమారుగా 9-10 గంటలు పనిచేసేవారు 24 గంటలు పని చేయించే పరిస్థితి ఉంటుంది. ఒక రోజు పనిచేసేటువంటి సందర్భాలలో 2 రోజులు పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. జాగ్రత్త అని చెప్పి అవసరము ఇట్టి మనకు మీనరాశి వారికి. అదే విధంగా మీనరాశికి సంబంధించి ఇంకను గౌరవ నాశనము, ధనహాని ఉంది, ఆరోగ్య నాశనం ఉంది, కుటుంబంలో కలహాలు ఉన్నవి. సో ఇట్టి సందర్భాలు ఇట్టివి జరుగుతూ ఉంటే ఓపికగా ఉండాలి. దైవ చింతన అనేటువంటిది అద్భుతంగా మానకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఏదో ఒక 1 అవర్, మినిమం 40 అవర్స్ అన్నా మీరు ఆ యొక్క భగవంతుని యొక్క సేవలో ఉండండి. అది ఏదో రకంగా జపం చేసుకుంటారా, అభిషేకం చేసుకుంటారా, కూర్చొని ఏమైనా మంత్రం చదువుకుంటారా, శ్లోకాలు చదువుకుంటారా, లేదా ఏమైనా శుభ్రపరుస్తారా, ఏదైనా దేవాలయం 11:30కు వెళ్తే బంద్ చేస్తారు, ఆ సందర్భంలో ఏమైనా కడుగుతారా. సేవ ఇప్పుడు మనము కర్మ చేసుకోవాలి. అంటే నువ్వు వీని మీద వాని మీద వీనికి చేసుకుంటే ఇది డబల్ రెట్టింపు అవుతుంది. మీరు దేవాలయం పోయి శుభ్రపరచడం వల్ల దీనికి 10 రెట్ల మీకు శుభం ఫలితం వస్తాయి. ఇట్లా చేయంగానే అట్లా రాదు. ఓపిక పట్టండి, చెయ్యండి, రోజు వెళ్ళండి, చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ముందు అక్కడ చెప్పుడు మానేయండి, లేదా వారి గురించి ఆరా తీయడం మానేయండి. అంటే ఒక విషయం చెప్తాను, మన గురించి మనం ఆలోచించుకోవడానికి సమయం లేదు, కానీ పక్కవాని గురించి ఆలోచించి పక్కవాని గురించి వానికి వీనికి చెప్పేటువంటి సమయం బోలెడు ఉంది మనకు. కనుక ఈ శ్రావణ మాసంలో ఈ విషయాన్ని మానేయండి. ఈ విషయాన్ని ఎవరైతే శ్రావణ మాసంలో మానేసి చక్కగా మీ గురించి మీరు ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయండి. ఏలినాటి శని అనేటువంటిది అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకుపోతుంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది, అలాగే ద్వాదశ రాశులకి కూడా ఆగస్టు నెల ఎలా ఉంటుంది అనేది సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు మురళి గారు. నమస్తే. మహాదేవ.